This conference will now be recorded. ఇవాళ సెషన్ మోస్ట్లీ ఎక్కువసేపు ఉండదు. మేబీ 40 మినిట్స్లో అయిపోవచ్చు. నెక్స్ట్ టాపిక్ రేపు మొదలు పెడదాం. ఓకే. ఇవాళ సో సోనార్ క్యూబ్లో ఇవాళ నేను ఆల్రెడీ ఏం చేశానంటే క్లాస్కి ముందే నేను ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేశాను. సో మనకి ఇప్పుడు 2 ఇన్స్టెన్స్ రన్ అవుతున్నాయండి. సోనార్ క్యూబ్ సేమ్ మనం నిన్న ఏం చేసామో సేమ్ సోనార్ క్యూబ్ ఇన్స్టాల్ చేసేసాం. సోనార్ క్యూబ్ డాష్బోర్డ్ రెడీగా ఉంది. సో ప్రజెంట్ ఎలాంటి ఇష్యూస్ లేవు. ప్రాజెక్టే అసలు మనం బిల్డ్ చేయలేదు ఇంతవరకు, రైట్. తర్వాత జెంకిన్స్ కూడా మనం సర్వర్ ప్రిపేర్ చేసాం. జెంకిన్స్ కూడా రన్నింగ్లో ఉంది. సో ఈ రెండింటికి కూడా మనకి T2 మీడియం అయితే బెటర్. T2 మైక్రో సమ్ టైమ్స్ మీరు జెంకిన్స్కి T2 మైక్రో కూడా సరిపోతుంది. నేను T2 మీడియం తీసుకున్నాను ఎందుకంటే సెషన్ మధ్యలో హ్యాంగ్ అయితే కష్టం కాబట్టి, డిస్టర్బ్ అవుతుంది కాబట్టి నేను T2 మీడియం తీసుకున్నా. బట్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు T2 మైక్రో తీసుకోండి. సో అది ఫ్రీ కాబట్టి అది తీసుకోండి. సోనార్ క్యూబ్కి మీరు T2 మీడియం కాకపోయినా మీరు T2 స్మాల్ కూడా తీసుకోవచ్చు. ఒకసారి దాంతో కూడా ట్రై చేయండి. అది కొంచెం చీప్ కాబట్టి అది ట్రై చేయొచ్చు. సో ఇక్కడ T2 మైక్రో కాకుండా మీరు ఒకసారి T2 మైక్రో స్మాల్ తీసుకొని ట్రై చేయండి. దీనికి 2 GB ర్యామ్ ఉంటుంది. నేను T2 స్మాల్ కాకుండా నేను T2 మీడియం తీసుకున్నాను. సో బట్ మీరు ప్రాక్టీస్కి T2 స్మాల్ అండ్ జెంకిన్స్కి T2 మైక్రో సరిపోతుంది, రైట్. సో జెంకిన్స్ రెడీగా ఉంది, మనకి సోనార్ క్యూబ్ రెడీగా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? మన ప్రాజెక్ట్ మనం బిల్డ్ చేయాలి. మనం ప్రాజెక్ట్ని బిల్డ్ చేయాలి. బిల్డ్ చేసినప్పుడు జెంకిన్స్ ద్వారా బిల్డ్ చేయాలి. జెంకిన్స్ ద్వారా బిల్డ్ చేసినప్పుడు మనకి ఇక్కడ రిజల్ట్స్ కనబడాలి. అది ఇవాళ టార్గెట్. మీకు అర్థమవుతుందా? సార్ రైట్. ఏం చేయబోతున్నా అర్థమైంది కదా. మీరు మళ్ళీ మన మధ్యలో ఉన్నాక అసలు ఏం చేస్తున్నాం అనకూడదు, అందుకని. కన్ఫ్యూజన్ ఏం లేదు కదా, క్లియర్గా ఉన్నారు కదా? ఓకే, రైట్. రైట్. సో నేను మనం ముందు జెంకిన్స్లో ఒక పైప్ లైన్ ద్వారా చేయబోతున్నాం. ఒక జాబ్ క్రియేట్ చేయబోతున్నాం. మనం అన్నీ కూడా జాబ్సే చేస్తాం జెంకిన్స్లో. కానీ అన్నిటికంటే ముందు మనం ఏం చేయాలి అంటే సోనార్ క్యూబ్ మనం సోనార్ క్యూబ్ని టూల్ని మనము జెంకిన్స్తో ఇంటిగ్రేట్ చేయాలి. ఎందుకంటే సోనార్ స్కానర్ కావాలి మనకి. సోనార్ స్కానర్ వల్లే కదా మన కోడ్ అనేది స్కాన్ అవుతుంది. సో సోనార్ స్కానర్ అనే ఒక ప్లగ్గిన్ని మనము జెంకిన్స్లో యాడ్ చేయాలి. సో ఇక్కడ ఇంటిగ్రేటింగ్ సోనార్ క్యూబ్ విత్ జెంకిన్స్ సర్వర్. నవీన్, వినయ్ డ్రాప్ అయ్యాడు, వెయిట్ చేద్దాం ఒకసారి. ఓకే సార్. సార్ వచ్చింది సార్. వినయ్, ఎనీ ఇష్యూస్ అండి? ఏం లేదు కదా ఇంటర్నెట్? నో సార్, నో సార్. ఓకే, ఫోన్ నుంచి ల్యాప్టాప్ వచ్చి పర్వాలేదండి. ఐ గాట్ ఇట్. సో మనం ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే సోనార్ క్యూబ్ స్కానర్ని మనము ప్లగ్ఇన్ అనే ప్లగ్ని మనము మన జెంకిన్స్లో యాడ్ చేయాలి. సో ఫస్ట్ స్టెప్ ఇన్స్టాల్ సోనార్ క్యూబ్ స్కానర్ ప్లగ్ఇన్ ఇన్ జెంకిన్స్. ఓకే, సో ఈ స్టెప్ చేద్దాం. సో మీకు తెలుసు కదా ఎక్కడ ఉంటాయి మనకి అవన్నీ కూడా. మేనేజ్ జెంకిన్స్లోకి వెళ్ళాలి. ఇక్కడ మనకి ప్లగ్ఇన్ ఒకటి ఇన్స్టాల్ చేయాలి. సో దానికి మీరు గో టు ప్లగ్ఇన్స్, గో టు అవైలబుల్ ప్లగ్ఇన్స్. ఇక్కడ మీరు సోనార్ క్యూబ్
చూడండి సోనార్ క్యూబ్ స్కానర్ అని ఒకటి వచ్చింది కదా, ఇది మనం ఇన్స్టాల్ చేయాలి. దిస్ ప్లగిన్ అలౌస్ అన్ ఈజీ ఇంటిగ్రేషన్ ఆఫ్ సోనార్ క్యూబ్, ద ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్ ఫర్ కంటిన్యూస్ ఇన్స్పెక్షన్ ఆఫ్ కోడ్ క్వాలిటీ. ఓకే, ఇది మీరు సెట్ చేసుకోవాలి. ఇన్స్టాల్. ఇది యాడ్ అయింది కాబట్టి ఇప్పుడు ఇది యాడ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే, మీరు ఇప్పుడు ఒకసారి మేనేజ్ జెంకిన్స్కి వెళ్ళండి. ఇక్కడ మనకి టూల్స్కి వెళ్ళండి. మీకు టూల్స్లో మీకు గుర్తుంటే మనం మ్యావెన్ యాడ్ చేసేవాళ్ళం, యాడ్ అవును సార్. చేసేవాళ్ళం, రైట్? అట్లాగే ఇప్పుడు మనకి సోనార్ స్కానర్ కూడా వస్తుంది. చూడండి, ఇంతకుముందు నేను ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేయకపోతే ఇది కనబడదు మీకు. మీరు చూడండి, తర్వాత ఇన్స్టాల్ చేయకముందు చూడండి, మీకు చూపించాల్సింది. ఇప్పుడు ఈ రెండు యాడ్ అయ్యాయి, ఎక్స్ట్రా యాడ్ అయ్యాయి. ఇక్కడేమో సోనార్ స్కానర్ ఫర్ ఎంఎస్ బిల్డ్ అని ఉంది, సోనార్ క్యూబ్ ఇన్స్టాలేషన్స్ అని ఉంది. ఇది ఏంటంటే ఎంఎస్ బిల్డ్ అంటే మైక్రోసాఫ్ట్ బిల్డ్, అంటే మీకు మ్యావెన్ లాంటిదే ఇదో టూల్. ఈ టూల్ ఎంఎస్ బిల్డ్ అనేది ఒకటి జనరల్గా డాట్ నెట్ అప్లికేషన్కి బిల్డ్ చేయడానికి వాడతారు. డాట్ నెట్లో రాసిన కోడ్ని కన్వర్ట్ చేయడానికి వాడతారు. అదే ఇక్కడ ఇవి సోనార్ స్కానర్ ఇన్స్టాలేషన్స్ ఇది ఉంది కదా, ఇది మోస్ట్లీ జావా కోసమే ఉంటాయి. మీరు ఇది క్లిక్ చేస్తే కనుక మీకు ఇక్కడ వర్షన్స్ కనబడతాయండి. ఇవన్నీ కూడా రకరకాల వర్షన్స్, ఇవన్నీ కూడా డాట్ నెట్ సంబంధించినవి, ఇవన్నీ కూడా డాట్ నెట్ సంబంధించిన వర్షన్స్. ఇవన్నీ కూడా మనకి ఇవాళ డాట్ నెట్ గురించి మనం చేయట్లేదు కాబట్టి మీరు ఇది తీసుకోండి, యాడ్ సోనార్ స్కానర్, ఇది తీసుకోండి. ఇక్కడ ఇది క్లిక్ చేసినప్పుడు మీకు డిఫరెంట్ సోనార్ స్కానర్ వర్షన్స్ కనబడతా ఉంటాయి. సో ప్రజెంట్ మనకి లేటెస్ట్ తీసుకుందాం, లేటెస్ట్ వర్షన్ సోనార్ స్కానర్ తీసుకుందాం. సో దీనికి ఒక నేమ్ ఇచ్చేద్దాం, సేమ్ మ్యామన్ లాగే. సో సంథింగ్ లైక్ 621 ఇచ్చాను, 621 సమ్ స్టార్టింగ్లో ఈ నెంబర్ ఇచ్చేసాను. సోనార్ స్కానర్ వాడుతున్నాం, ఇది తీసుకున్నాం, రైట్? ఈ పేరు తీసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే మనకి మ్యావెన్ కూడా కావాలి. యాడ్ మ్యావెన్ తీసుకోండి. ఇక్కడ మ్యావెన్ 399 వర్షన్ యాడ్ చేసుకోండి. ఇక్కడ పేరు ఏదైనా ఇవ్వచ్చు. సో ఈ రెండు కూడా మీరు ఇవ్వాలి. ఇది గో టు మేనేజ్ జెంకిన్స్లోకి వెళ్ళాలి. ఇక్కడ మీరు టూల్స్లోకి వెళ్ళాలి, సారీ ప్లగిన్స్లోకి వెళ్ళాలి. ఇక్కడ మీరు యాడ్ చేస్తారు, తర్వాత యాడ్ చేయాలి సోనార్ ప్లగిన్, యాడ్ సోనార్ ప్లగిన్. దీన్ని మీరు టూల్స్లో చేయాలి. నెక్స్ట్ మీరు మ్యావెన్ ప్లగిన్ కూడా యాడ్ చేయండి. సో సేమ్ మ్యావెన్ ప్లగ్ ఎలా అయితే మనం రెగ్యులర్ చేసేవాళ్ళమో అలాగే చేసేసేయండి, అయిపోతుంది. సో ఈ స్టెప్ అయిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే, సోనార్ క్యూబ్ ఎక్కడ రన్ అవుతుందండి? మన సోనార్ క్యూబ్ ఈ ఐడిలో రన్ అవుతుంది, ఈ పబ్లిక్ ఐడి రన్ అవుతుంది. ఇది పోర్ట్ నెంబర్. మీకు రియల్ టైంలో ఇక్కడ మీకు ఇలా ఐపీ అడ్రస్ ఉండదు, మీకు ఒక డొమైన్ నేమ్ ఉంటుంది, సంథింగ్ లైక్ సోనార్ క్యూబ్ మన క్లయింట్ ఇస్తాడు, వాళ్ళు ఒక డొమైన్ నేమ్ వాళ్ళు పర్చేస్ చేస్తారు, వాళ్ళు ఏ నేమ్ ఇస్తే ఆ నేమ్ ఇక్కడ మీరు వాడుకుంటారు. సంథింగ్ లైక్ సోనార్ క్యూబ్ డాట్ ఓకే క్లయింట్ వాళ్ళ website.com అలా ఉంటుంది. సో వాళ్ళు మనకి ఏది ఇస్తే అది మనం వాడుకుంటాం, ఆ పేరు మనం వాడుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి డొమైన్ నేమ్ మనం పర్చేస్ చేయలేం కాబట్టి మనం ఏం చేస్తున్నాం, పబ్లిక్ ఐపీ వాడుతున్నాం. కానీ రియల్ టైంలో మీరు పబ్లిక్ ఐపీ లేదు కదా అని కన్ఫ్యూజ్ అవ్వకూడదు, రియల్ టైంలో అసలు ఉండదు. నేను చెప్తే అర్థమవుతుందండి? సార్ కరెక్ట్, ఓకే, రైట్. ఇప్పుడు ఈ డీటెయిల్స్ ఉంది కదా, ఈ వెబ్సైట్ URL మనము జెంకిన్స్కి చెప్పాలి. ఇప్పటిదాకా ఏం చేసామంటే ఒక సోనార్ క్యూబ్ని స్కానర్ని ఇన్స్టాల్ చేసాం అంతే, వాడుకోబోతున్నాం, ఇంకా వాడుకోబోతున్నాం, ఇన్స్టాల్ చేసాం, దాన్ని యాడ్ చేసుకున్నాం, రెడీగా ఉన్నాం. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మన సర్వర్ ఎక్కడుంది అనేది కూడా మన సర్వర్ జెంకిన్స్ చెప్పాలి. సో ఇది అప్లై అయితే చేద్దాం. ఫస్ట్
దీనికి మీరు మేనేజ్ జెంకిన్స్‌లోనే సిస్టమ్ ఉంది కదా! ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడ మీరు స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి సోనార్ క్యూబ్ సర్వర్స్ అని వస్తున్నారు ఇలా ఆప్షన్. ఇవి మీకు ఇంతకుముందు ఉండేవి కాదు. అంటే మనము ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేయకముందు ఇన్స్టాల్ చేయకముందు ఈ ఆప్షన్ అనేది ఉండదు. అది లేకుండా ఇది ఉండదు. అందుకని ఇన్స్టాల్ చేస్తేనే ఈ ఆప్షన్ అనేది యాడ్ అవుతుంది ఇక్కడ. ఇక్కడ మీరు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ మీద క్లిక్ చేయాలి. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. ఓకే. ఇక్కడ మీరు నెక్స్ట్ ఏం చేయాలంటే యాడ్ సోనార్ క్యూబ్ బటన్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. నేమ్ మీరు నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. ఇది ఎన్విరాన్మెంట్ టిక్ చేయండి. తర్వాత నేమ్, ఈ నేమ్లో మీరు ఏదైనా ఇవ్వచ్చు. లైక్ సోనార్ క్యూబ్ సర్వర్. ఓకే. ఇక్కడ సర్వర్ ఎక్కడ ఉంది మన ఐపీ చూడండి, ఆల్రెడీ ఒక ఇచ్చారు http లోకల్ హోస్ట్ ఇలా ఇచ్చారు. మనం ఇంత కాపీ చేసి పేస్ట్ చేసేద్దాం. కాపీ చేయలేదా? అది మీరు ఇచ్చేయండి ఇక్కడ. సో ఈక్వల్ స్లాష్ అక్కర్లేదు, ఇచ్చేయండి. తర్వాత సరే ఇది సర్వర్ నేమ్ ఇచ్చారు, బాగానే ఉంది. మరి మీ సోనార్ స్కానర్ ఇప్పుడు మీకు తెలుసు సోనార్ స్కానర్ ఏం చేస్తుందో మీకు తెలుసు. ఇది కోడ్ని స్కాన్ చేస్తుంది, మరి రిజల్ట్స్ జనరేట్ కూడా చేస్తుంది కదా. ఇది రిజల్ట్స్ కూడా జనరేట్ చేస్తుంది కదా. మరి చేసినప్పుడు ఆ రిజల్ట్స్ ఎక్కడ అప్లోడ్ చేయాలి? ఓకే, మీరు యూఆర్ఎల్ ఇచ్చారు, బాగానే ఉంది. యూఆర్ఎల్ ఇచ్చారు, బాగానే ఉంది. కానీ మరి దానికి కనెక్ట్ అవ్వాలి అంటే మనకి క్రెడెన్షియల్స్ కావాలి కదా. సో క్రెడెన్షియల్స్ కూడా ఇవ్వాలి. జనరల్గా మనం క్రెడెన్షియల్స్ వాడడం కదా, మనం దాని బదులుగా ఏం వాడతాం? టోకెన్ వాడతాం. సో టోకెన్ ఎలా జనరేట్ చేయాలి తెలుసు కదా. సో మనం సోనార్ క్యూబ్ వెబ్సైట్కి వచ్చాం. ఇక్కడ ఎండింగ్ రైట్ సైడ్లో అకౌంట్ క్లిక్ చేయండి. ఇక్కడ మై అకౌంట్ క్లిక్ చేయండి. ఇక్కడ సెక్యూరిటీ క్లిక్ చేయండి. ఇక్కడ జనరేట్ టోకెన్స్ మనం ఆల్రెడీ చేసాం. సో ఇక్కడ మీరు సపోజ్ మీరు సంథింగ్ లైక్ ప్రాజెక్ట్ టోకెన్ అని ఏదో పేరు ఇద్దాం, సమ్ టోకెన్ నేమ్, టైప్ యూజర్ టోకెన్, జనరేట్. సో ఇది టోకెన్, ఇది కాపీ చేసుకుందాం. నేను ఇది తర్వాత స్టెప్లో ఈ స్టెప్స్ నేను మిస్ అయ్యాను, రాస్తాను. ఇప్పుడు ఈ టోకెన్ నేమ్ని కూడా మీరు ఈ సిస్టంలో ఇక్కడ సర్వర్ అథెంటికేషన్ టోకెన్ అడుగుతుంది కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం లేవు మనకి, మనం యాడ్ చేయాలి. మీరు యాడ్ బటన్ మీద క్లిక్ చేయండి. యాడ్ బటన్ క్లిక్ చేసినప్పుడు జెంకిన్స్ అని వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ డొమైన్ గ్లోబల్ క్రెడెన్షియల్స్ అన్రిస్ట్రిక్టెడ్ కైండ్ ఏం చేస్తున్నాను మీకు అర్థమవుతుందా? నేను క్యాన్సిల్ చేస్తున్నాను. మనం టోకెన్ యాడ్ చేయబోతున్నాం. యూఆర్ఎల్ ఇచ్చాం, ఒక పేరు ఇచ్చాం, యూఆర్ఎల్ ఇచ్చాం. ఇక్కడ యాడ్ క్లిక్ చేస్తున్నాం. ఇక్కడ జెంకిన్స్ అని వస్తుంది, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ మనం టోకెన్ యాడ్ చేయాలి కాబట్టి మనం ఇంతకుముందు యూజర్ నేమ్ విత్ పాస్వర్డ్ చేసాం. ఇవాళ SH యూజర్ నేమ్ విత్ ప్రైవేట్ కీ చేసాం. ఇది చేయలేదు అనుకుంటా, ఇది చేద్దాం తర్వాత. SH యూజర్ నేమ్ విత్ యూబంటూ ఇచ్చాము, ప్రైవేట్ కీ ఇచ్చాము. ఇక్కడ మనకి ఎవరికో ఏదో అవుతుంది, వినయ్ అంత ఫైనా? Yes, sir. Good, sir. Now good, sir. ఓకే అండి, ఒకసారి మీరు మిస్ అయితే వినండి. ఒకసారి ఇష్యూ వస్తే మనం డిస్కస్ చేద్దాం. కైండ్లో మీరు రకరకాలు ఉంటాయి. టోకెన్ వాడాం కాబట్టి గుర్తుంటే SSH వాడాము, ప్రైవేట్కి అప్లోడ్ చేసాం. మీరు పాత వేలో గుర్తుంటే. ఇప్పుడు ఇది ఒక టైప్, ఇది ఇంకొక టైప్. సీక్రెట్ ఫైల్. సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. సార్ హలో, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది నాకు నవీన్, మా వాయిస్ బ్రేక్ అవుతుందా మీకు? అవును సార్. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ఓకే సార్. నవీన్, ఇప్పుడు ఎలా ఉంది వాయిస్? ఏమన్నా ఇంప్రూవ్మెంట్ ఉందా? ఇప్పుడు బాగుంది సార్. ఓకే, చూద్దాం. మళ్ళీ ఏమనేది చెప్పండి. నేను ఇప్పుడు ఓకే సార్. మనము SSH యూజర్ నేమ్ విత్ ప్రైవేట్కి వాడాము ఇంతకుముందు.
ఇది సీక్రెట్ టెక్స్ట్ వాడబోతున్నాం ఇవాళ. ఎందుకంటే మనం టోకెన్ వాడబోతున్నాం కాబట్టి అది సీక్రెట్ టెక్స్ట్. అది సీక్రెట్ టెక్స్ట్ లాగా కన్సిడర్ చేస్తాం. కాబట్టి సీక్రెట్ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ సీక్రెట్. మన సీక్రెట్ ఏంటి? ఇందాక మనం జనరేట్ చేసాం కదా ఇక్కడ. ఇది కాపీ చేసేసి ఈ టోకెన్ ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇది పేస్ట్ చేసేసాం. నెక్స్ట్ ఐడి. మీరు ఐడి సపోజ్ సోనార్ క్యూబ్ ఐడి కాబట్టి సోనార్ క్యూబ్ సర్వర్ ఓకే టోకెన్ ఐడి సంథింగ్ ఇలా ఇచ్చేస్తాను. డిస్క్రిప్షన్ కూడా సేమ్ ఇచ్చేస్తున్నాను. ఎనీ క్వశ్చన్స్ అండి? బిఫోర్ ఐ క్లిక్ ఆన్ యాడ్ బటన్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ? నో సార్. రైట్. సో యాడ్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ డ్రాప్ డౌన్లో మళ్ళీ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి సోనార్ క్యూబ్ సర్వర్ టోకెన్ ఐడి వచ్చేసి ఇది సెలెక్ట్ చేసుకోవాలి. రైట్, ఇంతేనండి మనం చేయాల్సింది. సో ఈ Okay, స్టెప్స్ sir. ఈ స్టెప్స్ నేను ఒకసారి రాస్తాను బిఫోర్ ఐ ప్రొసీడ్ ఫర్దర్. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. సారీ. సో ఫోర్త్ స్టెప్లో మనం ఏం చేసాము? ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, గో టు మేనేజ్ జెంకిన్స్. ఇక్కడ సిస్టమ్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ సెలెక్ట్ ఎన్విరాన్మెంట్. ఎక్కడండి? సీక్రెట్ కీ. సోనార్ క్యూబ్ సర్వర్స్లో ఓకే అండర్ సెక్షన్ సెలెక్ట్ ఎన్విరాన్మెంట్ ఏంటది? వేరియబుల్స్. ఇక్కడ మీకు అక్కడ ఆప్షన్ మిస్ అయింది. యాడ్ సర్వర్స్ అని ఉంటుంది అనుకుంటా, నేను చూడలేదు అది. ఇది క్లిక్ చేయండి. క్లిక్ ఆన్ యాడ్ సర్వర్స్. ఓకే, సంథింగ్ మీకు యాడ్ సర్వర్స్ అని ఉంటుంది. సో ఇక్కడ ఇందులో మీరు యాడ్ నేమ్ సర్వర్ URL ఇంకేంటి? ఓకే, సర్వర్ URL ఇచ్చేయండి. తర్వాత 8th స్టెప్. ఓకే, ఇక్కడ మనము క్రెడెన్షియల్స్ క్లిక్ చేయాలి. ఓకే, ఇక్కడ క్రెడెన్షియల్ క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు కొంచెం కాంప్లికేటెడ్ రాయడం, ఇది కొంచెం రాయడం కష్టం కాబట్టి ఇది నేను రఫ్లీ రాస్తాను. ఓకే, క్లిక్ ఆన్ యాడ్ క్రెడెన్షియల్స్. ఓకే, తర్వాత సెలెక్ట్ సీక్రెట్ టెక్స్ట్ కదా, సీక్రెట్ టెక్స్ట్. ఓకే, పేస్ట్ టోకెన్ created from Sonar Cube server. అంతే. నెక్స్ట్ స్టెప్ ఏంటి? మీరు సెలెక్ట్ చేసుకోవాలి దాన్ని, అవునా కదా? సెలెక్ట్ అవర్ టోకెన్ ఫ్రమ్ ద డ్రాప్ డౌన్ లిస్ట్. ఓకే, ఇన్ సెక్షన్ ఏ సెక్షన్లో అది మళ్ళీ ఇందులోనే ఈ సెక్షన్లో మనం కాపీ చేసుకోవాలి. సో దట్స్ ఆల్ అండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అప్లై అండ్ సేవ్. చూద్దాం ఇంకేమైనా మిస్ అయితే చూద్దాం. ప్రజెంట్ అయితే ఇంతవరకు చాలు.
యాడ్ సోనార్ క్యూబ్ అని బటన్ ఉంది. యాడ్ సోనార్ క్యూబ్, యాడ్ సర్వర్ కాదు, యాడ్ సోనార్ క్యూబ్. సో ఇంతవరకు ఏం చేసాం, ప్లగిన్ క్రియేట్ చేసేసాం, యాడ్ చేసేసాం, సిస్టంలోకి వెళ్ళి ఇవన్నీ కూడా సెట్ చేసేసాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఇక మనం పైప్ లైన్ రాయడమే. పైప్ లైన్ ఎలా రాస్తాం చూద్దాం. సో ఫస్ట్ సారీ ఏమన్నారండి, ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ మీద మనకి ఫ్రీ స్టైల్ ఒకటి చేయొచ్చు. మనం ప్లగిన్ కూడా యాడ్ చేసాం కదా. సారీ మీరు ఏమన్నారు సార్, ఫ్రీ స్టైల్ అన్నారా? ఫ్రీ స్టైల్ మనం పైప్ లైన్ తీసుకుందాం. పైప్ లైన్లో మనకి మల్టిపుల్ స్టెప్స్ ఉంటాయి కదా, మనం ఫ్రీ స్టైల్లో మల్టిపుల్ స్టెప్స్ చేయలేం. ఓకే సార్. రైట్, మనం పైప్ లైన్ తీసుకుంటాం. బట్ ఒక్క నిమిషం, ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్. నేను ఒకసారి రీస్టార్ట్ అవుతాను. నాకు ఇక్కడ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్. ఇక్కడ నాకు మనం సోనార్ క్యూబ్ యాడ్ చేసినప్పుడు మనకి ఒక కొత్త ప్రాజెక్ట్ యాడ్ అవ్వాలి, మావెన్ ప్రాజెక్ట్ అని. అది అవ్వలేదు, బట్ అవ్వకపోయినా పర్వాలేదు, ఒక చూద్దాం. అయినా కూడా రీస్టార్ట్ అని టైప్ చేద్దాం. ఇక్కడ పైన రీస్టార్ట్, ఎస్ రీస్టార్ట్ అవ్వాలి, చూద్దాం ఒకసారి. ఒకసారి న్యూ ఐటమ్ క్లిక్ చేద్దాం. ఓకే, సరే, సమ్హౌ రాలేదు అది, ఇట్స్ ఓకే. పైప్ లైన్ తీసుకుందాం. ఇక్కడ సంథింగ్ ఒక ప్రాజెక్ట్ తీసుకుందాం, ఫెడెక్స్ పైప్ లైన్ ఇది తీసుకుందాం. పోనీ ఇదే పేరు తీసుకుందాం, పైప్ లైన్. ఓకే, సో గో టు పైప్ లైన్ సెక్షన్. ఇక్కడ మనకు స్క్రిప్ట్, ఇక్కడ నవీన్ నా వాయిస్ క్లియర్గా ఉందా? సరే సార్. రైట్, ఇక్కడ మనము స్క్రిప్ట్ రాసే ముందు ఇక్కడ సింపుల్గా శాంపుల్ తీసుకుందాం. ఇక్కడ గిట్ హబ్ మావెన్ ఉంది కదా, ఇదే తీసుకుందాం. ఈ శాంపుల్ కూడా తీసుకుందాం, దీన్నే మాడిఫై చేద్దాం. ఓకే, సో పాపం ఇవాళ వినాయక్ ఇష్యూ అవుతున్నట్టుంది సంథింగ్. సో టూల్స్, మీకు టూల్స్ తెలుసు కదా, మనం ఏం తీసుకున్నాం, మావెన్ 399 తీసుకున్నాం. నెక్స్ట్ బిల్డ్ స్టేజ్లో మనము బిల్డ్ చేయట్లేదు, ఇక్కడ మనము మార్చుకోవాలి కొంచెం కోడ్. మనం ఇంతకుముందే కోడ్ వాడాం కదా, మన స్క్రిప్ట్ ఏమైనా ఇక్కడ ఉందా చూద్దాం, ఉంటే అడే వాడేద్దాం. సో కొంచెం టైం సేవ్ అవుతుంది. అచ్చా, మనం జెంకిన్స్లో కదా చేసాం, కరెక్ట్. రైట్, ఇట్స్ ఓకే. గిటప్ స్టెప్ ఇది, ఇక్కడ గిటప్ స్టెప్ ఇదేమో మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ గిట్ పుల్ చేస్తున్నాం, కోడ్ పుల్ చేస్తున్నాం, బిల్డ్ కూడా చేస్తున్నాం కదా. సో మనం ఈ పోస్ట్ తీసేస్తానండి, ప్రజెంట్ పోస్ట్ మనకు అవసరం లేదు, ఇప్పుడే తీసేసేయండి. నెక్స్ట్ నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే, ఈ స్టెప్స్లో మనము ఈ స్టేజ్ ఉంది కదా, ఈ స్టేజ్ ఇక్కడ ఎండ్ అయిపోతుంది. నేను ఇదే స్టేజ్ మళ్ళీ పేస్ట్ చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. 2 సార్లు పేస్ట్ చేసా. సో 2 సార్లు పేస్ట్ చేసిన తర్వాత ఈ గిటప్ కింద ఉన్న ఈ కోడ్ని తీసేస్తున్నా, ఓన్లీ గిటప్ మాత్రం పెట్టా. సో ఈ నెక్స్ట్ స్టేజ్ ఉంది కదా, ఈ నెక్స్ట్ స్టేజ్లో దీన్ని బిల్డ్ అందాం. దీనిలో బిల్డ్ మాత్రమే జరగాలి. సో కాబట్టి ఈ కోడ్ పైన ఉంది కాబట్టి తీసేస్తున్నా. తర్వాత ఇక్కడ మీరు బ్యాట్ అని ఉంది, మావెన్. ఇది బ్యాట్ అంటే ఇది మీకు విండోస్ కోసం, ఇది విండోస్ ఏజెంట్ అనమాట. ఇది మనకు విండోస్ పని చేయట్లేదు కాబట్టి ఇది కూడా తీసేస్తాయండి. సో ఈ కోడ్ మీకు ఏమన్నా ఇష్యూ ఉందా ఇక్కడ, ఇది మార్చాలి, గిట్ని మార్చాలి. బట్ అదర్వైజ్ మీకు స్టేజెస్ అర్థమవుతున్నాయి కదా, ఏం చేస్తాను ఇప్పుడు నేను. రైట్. సో ఈ గిట్ అనేది మనము బ్రాంచ్ కూడా ఇవ్వాలి కాబట్టి నాకు ఇది నాకు తెలియదు, ఎలా చేయాలో తెలియదు, బ్రాంచ్ నేమ్ ఎలా ఇవ్వాలో తెలియదు కాబట్టి నేను ఏం చేస్తాను, పైప్ లైన్ సింటాక్స్ క్లిక్ చేస్తాను. పక్క విండోలో ఓపెన్ అండ్ న్యూ ట్యాబ్లో ఓపెన్ చేద్దాం. ఒక్క నిమిషం అండి. పైప్ లైన్ సింటాక్స్ వెళ్దాం. ఇక్కడ మీరు గిట్ తీసుకోండి, ఇక్కడ గిట్ ఉంచుకోండి, గిట్ ఉంటుంది. అలాగే మనం సోనార్ క్యూబ్ వాడబోతున్నాం కాబట్టి మనకి సోనార్ క్యూబ్ ఎన్ కూడా, ఇది కూడా మనం వాడబోతున్నాం. ఇది సోనార్ క్యూబ్ ఇన్స్టాల్ చేయడం వల్ల వచ్చింది, ఇది ఒక హెల్పర్. దీన్ని చూద్దాం, ఇది ఎలా వాడాలో దీన్ని చూద్దాం కొద్దిసేపట్లో. బట్ యాజ్ ఆఫ్ నో నాకు గిట్ కావాలి, గిట్ తీసుకుందాం.
గిట్లో మన యూఆర్ఎల్ మన కోడ్ ఏది బిల్డ్ చేయబోతున్నాం, మనం జావాని బిల్డ్ చేయబోతున్నాం అప్లికేషన్ కాబట్టి ఈ రిపాజిటరీ ఓపెన్ చేయండి, కోడ్లోకి వెళ్ళండి, ఇది కాపీ చేసుకుందాం. రైట్, బ్రాంచ్, మెయిన్ బ్రాంచ్, ఇవన్నీ మనం చేసినవే. కమ్ డౌన్, జనరేట్ పైప్లైన్ స్క్రిప్ట్, ఇది క్లిక్ చేయండి, మీకు ఇది వచ్చేస్తుంది. ఇది కాపీ చేసుకోండి, మళ్ళీ మన స్క్రిప్ట్లోకి వెళ్ళి ఈ లైన్ నెంబర్ 12ని తీసేసి, లైన్ నెంబర్ 12 కదా, ఇది తీసేసేయండి, ఇది పేస్ట్ చేసేసండి. తర్వాత మావెన్ ఇది యాస్టీస్ ఉంచండి. ఇది మీరు టెస్టింగ్ కోసం ఇది తీసేసినా పర్వాలేదు, ఇది అవసరమే లేదు, మీరు డైరెక్ట్గా క్లీన్ ప్యాకేజ్ చేసేసుకోవచ్చు. ఇంతవరకు బాగానే ఉంది. మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇదొక స్టేజ్, ఇదొక స్టేజ్. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ చూడండి, స్టేజ్. ఈ స్టేజ్లో మనం ఏం చేయబోతున్నాం, కోడ్ రివ్యూ చేయబోతున్నాం. మనం కోడ్ రివ్యూ చేయబోతున్నాం కదా, సో మీరు ఏదైనా రాయొచ్చు, కోడ్ రివ్యూ, ఓకే, యూజింగ్ సోనార్ క్యూబ్. ఓకే, ఇది బిగిన్, ఇది ఎండ్. దీన్ని కొంచెం ఎక్స్పాండ్ చేద్దాం. రైట్, ఇక్కడ ఏదో ఓకే, ఆల్రెడీ ఏమైందంటే కంట్రోల్ జెడ్, ఓకే, క్లోజ్. మనకి ఒక బ్రషెస్ ఏవి ఎక్స్ట్రా వచ్చినా కూడా మనకి కోడ్ పనిచేయదు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ ఇందులో స్టేజ్లో ఏముంటాయి, స్టెప్స్, బిగిన్ మళ్ళీ ఎండ్, కరెక్ట్ వచ్చేసింది. సో స్టెప్స్ నాకు ఇక్కడ లోపల ఎలా రాయాలో నాకు తెలియదు. అప్పుడు ఏం చేస్తాం, హెల్పర్ తీసుకుందాం. మళ్ళీ ఇక్కడ మన హెల్పర్ ఏం వాడతామంటే, అంటే సోనార్ క్యూబ్ సంబంధించిన స్క్రిప్ట్ కావాలి నాకు అక్కడ. సో కిందికి రండి, మీకు ఇక్కడ ఇందాక చూసాం మనం, విత్ సోనార్ క్యూబ్ ఎన్విరాన్మెంట్, ప్రిపేర్ సోనార్ క్యూబ్ స్కానర్ ఎన్విరాన్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇది చేసుకున్నాక మీకు స్టెప్స్ వస్తున్నాయి. ఇక్కడ సర్వర్ అథెంటికేషన్ టోకెన్, మన టోకెన్ని మీరు ఇది డ్రాప్ చేస్తే తెలిసిపోతుంది. ఇంతకుముందు ఇచ్చాం కదా, అది పేరు వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి సోనార్ క్యూబ్ సర్వర్ టోకెన్ ఐడి ఇంతకుముందు చేసాం, గుర్తుందా? అవును సార్. అది వచ్చేస్తుంది ఇక్కడ మనకి, అది తీసేసుకోండి, అది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు జనరేట్ పైప్లైన్ మళ్ళీ క్లిక్ చేయండి, మీకు ఇలా కోడ్ వస్తుంది, ఇది జనరేట్ అవుతుంది. దీన్ని మీరు కాపీ చేసుకోండి, మన పైప్లైన్లోకి వెళ్ళి ఈ స్టెప్స్లో పేస్ట్ చేసేయండి. ఇది ఇండెంటేషన్ ప్రాపర్గా ఉండాలి, మీరు ఎక్కడంటే అక్కడ మనం వదిలేయకూడదు అలా. సో ఇది దీని కింద పేస్ట్ చేసాం. ఇక్కడ విత్ సోనార్ క్యూబ్ క్రెడెన్షియల్స్, అంటే సోనార్ క్యూబ్ కనెక్ట్ అవ్వడానికి క్రెడెన్షియల్స్ ఈ ఐడిని వాడుకోమని చెప్తున్నాం. ఓకే సార్. ఓకే, సో మనం తర్వాత పేరు ఇచ్చాం కదా, మనము ఏం పేరు ఇచ్చాం, నేమ్ ఇచ్చాం. ఏం పేరు ఇచ్చాం, నేమ్ మీకు గుర్తుంటే ఆ పేరు నేను మర్చిపోయా. మనము ఇందులోనే ఒకసారి డాష్బోర్డ్కి వెళ్దాం, మై మేనేజ్ జెంకిన్స్కి వెళ్దాం, సిస్టమ్కి వెళ్దాం. మీకు కిందికి రండి ఒకసారి. ఇక్కడ మనకి సోనార్ క్యూబ్ సర్వర్స్లో ఇక్కడ పేరు ఇచ్చాం, సోనార్ క్యూబ్ సర్వర్ ఇచ్చాం చూసారా, ఈ పేరు మనకు కావాలి. ఓకే, ఎందుకంటే మీరు యాడ్ సర్వర్, ఇంకోటి యాడ్ సోనార్ క్యూబ్, ఇంకొక సర్వర్ కూడా ఉండొచ్చు, ఒకటి కంటే ఎక్కువ ఉండొచ్చు సోనార్ క్యూబ్. మీరు జెంకిన్స్కి ఒకటి కంటే ఎక్కువ సోనార్ క్యూబ్, ఇప్పుడు ఇలాంటిది ఒకటి రన్ అవుతుంది, ఇలాంటిది ఇంకొక వెబ్ సర్వర్ కూడా రన్ అవుతుంది, వేరే సర్వర్లో రన్ అవుతూ ఉండొచ్చు. సో ఇలాంటి మల్టిపుల్ యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు మీరు ఈ పైప్ లైన్ అనేదాన్ని ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు దేని కనెక్ట్ అవ్వాలి అన్నప్పుడు ఈ పేరు వాడుకుంటాం. ఈ పేరు వాడుకొని ఈ పేరు తీసుకొని ఇక్కడ చెప్తాం. ఎక్కడ చెప్తాం ఆ విషయం, ఇదేమో కనెక్ట్ అవ్వడానికి క్రెడెన్షియల్స్ ఉన్నాయి ఇందులో. ఏ మిషన్ కనెక్ట్ అవ్వాలి అనేది ఇది ఒక మెథడ్ అండి, విత్ సోనార్ క్యూబ్ అనేది ఒక మెథడ్. దీంట్లో ఇది ఒక పారామీటర్ అంటాం, దీన్ని పారామీటర్. సో ఇంకొక పారామీటర్ ఇస్తామండి. చూడండి ఇది ఏమున్నది, క్రెడెన్షియల్స్ ఐడి కోలన్ అని ఉంది. క్రెడెన్షియల్స్ ఐడి కోలన్ అంటే ఇది ఒక వేరియబుల్ పేరు, ఈ వేరియబుల్కి ఈ వాల్యూ ఇచ్చాం. దీంట్లో మనకి సోనార్ క్యూబ్ సంబంధించిన టోకెన్ ఇందులో ఉంటుంది. అట్లాగే ఇంకొక వేరియబుల్ వాడతాం. ఎట్లా వాడతామంటే కామా అని ఇస్తాం. కామా అని ఇచ్చి మన ఇన్స్టాలేషన్ నేమ్, మన సోనార్ క్యూబ్ మనకు యాడ్ చేసాం కదా, ఆ సర్వర్ని యాడ్ చేసాం కదా ఇందాక. సో ఏదైతే ఇన్స్టాల్ చేసామో ఆ సర్వర్ ఇక్కడ, దాన్ని మనం ఇన్స్టాలేషన్ నేమ్ అంటాం. ఇన్స్టాలేషన్ స్మాల్ లెటర్ అండి, ఇన్స్టాలేషన్ నేమ్ స్మాల్ క్యామిల్, దీన్ని క్యామిల్ కేస్ అంటారు. అంటే స్టార్టింగ్ స్మాల్ లెటర్ ఉంటుంది, తర్వాత నెక్స్ట్ వర్డ్ క్యాపిటల్ లెటర్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ నేమ్ తర్వాత ఏదైనా కొత్తగా వస్తే అది కూడా క్యాపిటలే ఉంటుంది స్టార్టింగ్ లెటర్, దాన్ని క్యామిల్ కేస్ అంటారు. సో ఇన్స్టాలేషన్ నేమ్ కోలన్, ఇక్కడ సింగిల్ కొటేషన్లో
మనం పేరు ఇందాక అక్కడ ఏం పేరు ఇచ్చామో ఆ పేరు ఇక్కడ మనం ఇవ్వాలి. సోనార్ క్యూబ్ సర్వర్. తర్వాత మీకు గుర్తుంటే ఒకసారి కనెక్ట్ అయ్యాం. ఇప్పుడు సోనార్ క్యూబ్ రన్ స్టార్ట్ చేయాలి. మీకు గుర్తుందా మనం ఏం చేసాం అప్పుడు? ఎస్హెచ్ ఇక్కడ పైన ఏమి ఇచ్చాం? ఇదేమో మావెన్ కమాండ్. ఇది కోడ్ బిల్డ్ అవ్వాలి. ఫస్ట్ కోడ్ బిల్డ్ అవ్వాలి. బిల్డ్ అయిన తర్వాత మన క్లాసెస్ జనరేట్ అవుతాయి. క్లాసెస్ కంపల్సరీ జనరేట్ అవ్వాలి కదా. సో మావెన్ మనకి గోల్ ఇప్పుడు మారిపోతుంది కదా. సోనార్ ఇవ్వాలి. సోనార్ ఇలా ఇచ్చా. ఇదే కదా మనం కమాండ్ రన్ చేసాం. అవును సార్. సేమ్ అది ఇక్కడ మనం ఇచ్చేసేయాలి అంతే. ఇక మనం ఏం కొత్తగా ఏం చేయాల్సిన అవసరం లేదు. యూజర్ యాడ్ చేయడం, క్రియేట్ చేయడం, సోనార్ యూజర్ యాడ్ చేయడం ఇవన్నీ అవసరం లేదు. ఈ డీటెయిల్స్ అయితే సరిపోతుంది. ఇది ఒకటే స్టెప్ ఎక్స్ట్రా చేసాం. అవును సార్. రైట్. సో ఈ స్టెప్స్ ఒకసారి మీరు ఈ స్టెప్స్ కొంచెం రాయడం కష్టం కాబట్టి నేను రాయట్లేదు. మీరు ఒకసారి ఇది వినండి. ఈ లాస్ట్ 5 నిమిషాలు వినండి. మీకు ఇది ఎలా చేసాం, ఈ స్టెప్ ఎలా క్రియేట్ చేసాం ఒకసారి చూడండి. సో ఇది కాపీ చేసేసాం, పేస్ట్ చేసేసాం, దాంతోపాటు వచ్చేసింది. దీన్ని అప్లై చేసేసేయండి. సేమ్. రైట్. ఇప్పుడు మనది రెడీగా ఉంది, బిల్డ్ అవ్వడానికి రెడీగా ఉంది. ఒకవేళ బిల్డ్ చేస్తే కనుక మనకి ఇక్కడ ప్రజెంట్ ప్రాజెక్ట్లో ఏమీ లేవు, ఇష్యూస్ ఏమీ లేవు. సో ఆటోమేటిక్గా మనం సోనార్ జెంకిన్స్ మనం బిల్డ్ చేయగానే మన సోనార్ క్యూబ్ కనెక్ట్ అయ్యి ఇక్కడ రిజల్ట్స్ సోనార్ రన్ అవుతుంది, రిజల్ట్స్ కూడా కనబడాలి. అది ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు ఇంతకుముందు దీన్ని మనం అప్లై చేయలేదా? అచ్చా, ఇందాక చూడడానికి ఓపెన్ చేశాం కదా. ఓకే, పర్వాలేదు. ఇప్పుడు నేను బిల్డ్ చేయబోతున్నా. బిఫోర్ బిల్డ్ చేసే ముందు మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? లేవు సార్. ఓకే, నేను బిల్డ్ చేస్తున్నాను. బిల్డ్ నౌ. అన్ని ప్రాపర్గా ఇష్యూస్ లేకపోతే ప్రాపర్గా అయిపోతుంది. మన కన్సోల్ అవుట్పుట్లోకి వెళ్దాం, ఏం జరుగుతుందో చూద్దాం. సో ఓకే, బిల్డింగ్ స్టార్ట్ అయింది. బిల్డ్ స్టార్ట్ అయితే ఇది చూడండి, మీకు సోనార్ స్కాన్ చేసినప్పుడు ఏమేమి జరిగాయో అవి ఇక్కడ జరుగుతాయి. సేమ్. ముందు ఇది సెంట్రల్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటుంది కోడ్ని. అన్నీ కూడా డౌన్లోడ్ అవుతుంది. సరే, ఈ బిల్డ్ అయిన తర్వాత మన సోనార్ క్యూబ్ స్టార్ట్ అయ్యింది. చూడండి, యాక్సెస్ అయింది. ఇక్కడ చూడండి, ఈ స్టెప్స్ మీకు గుర్తుంటే మనకి ఆ రోజు సేమ్ ఏముంటుంది, కమ్యూనికేటింగ్ విత్ సోనార్ క్యూబ్ ఇదే చూసాం స్టెప్ ఇంత కూడా. తర్వాత క్వాలిటీ ప్రొఫైల్ ఉంటుంది. క్వాలిటీ ప్రొఫైల్ సోనార్కి వెళ్ళాం. దీన్ని ఎలా మార్చుకోవచ్చు కూడా మీకు తెలుసు కదా. మన ఓన్ క్వాలిటీ ప్రొఫైల్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు, చూసాము. మీరు మార్చితే మీకు అదే వస్తుంది సోనార్ క్యూబ్ క్వాలిటీ. సో ఇప్పుడు మీరు సోనార్ క్యూబ్ వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు రిఫ్రెష్ చేస్తే, సో ఒకసారి ప్రోడక్ట్ వెళ్దాం. చూడండి, మన ప్రోడక్ట్ వచ్చేసింది. ఇక్కడ ఇష్యూస్ చూడండి, ఇష్యూస్ వచ్చేసాయి. సేమ్. ఎన్ని క్వశ్చన్స్? సేమ్. ఏం చేసామో అది సేమ్. లేవు సార్. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే టెస్టింగ్ కోసం మనము బిల్డ్ చేసాం. ఈసారి మనము ప్రొఫైల్ మార్చేద్దాం. క్రియేట్ ప్రొఫైల్, కాపీ ఎగ్జిస్టింగ్ ప్రొఫైల్, లాంగ్వేజ్ జావా, పేరెంట్ సోనార్వే, నేమ్ సంథింగ్ లైక్ జావా ప్రాజెక్ట్ ప్రొఫైల్ అని ఇద్దాం. క్రియేట్. ఓకే, నేనేమి మార్చను. రూల్స్ అవే ఉండనివ్వండి. బట్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే ప్రాజెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ నా ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ ప్రాజెక్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి క్వాలిటీ ప్రొఫైల్స్కి వెళ్తాను. ఇక్కడ నేను డిఫాల్ట్ ఉన్న దాన్ని తీసేసి నేను జావా ప్రొఫైల్ వాడతాను. సేవ్ అంటాను. సేవ్ అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ బిల్డ్ చేసినప్పుడు ఇక్కడ నాకు క్వాలిటీ ప్రొఫైల్ జావాది సోనార్వే కాకుండా జావా ప్రాజెక్ట్ ప్రొఫైల్ అని రావాలి. అది ఎక్స్పెక్టేషన్. సో మనం మళ్ళీ ఒకసారి ఇక్కడ బిల్డ్ నౌ అందాం. సెకండ్ బిల్డ్ అవుతుంది.
మీకు సెకండ్ బిల్ చాలా ఫాస్ట్ అయిపోతుందండి. ఎందుకంటే మళ్ళీ డౌన్లోడ్లు అవన్నీ ఉండవు. మీకు ఇందాక డౌన్లోడ్స్ ఏమి ఉండవండి, ఫటాఫట్ అయిపోతాయి ఫాస్ట్గా. ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయింది కాబట్టి. ప్రొఫైల్ రెడీ అయిపోతుంది, అప్లోడ్ చేస్తుంది. సో మీ ఇక్కడ మీరు ఇప్పుడు చూస్తే కనుక మనకు ప్రొఫైల్ కూడా మారాలి. చూడండి, క్వాలిటీ ప్రొఫైల్ ఫర్ జావా ప్రాజెక్ట్ ప్రొఫైల్ వాడతాం, మన ప్రొఫైల్ వాడుతున్నాం. ఇలా మార్చేసుకుంటాం. మనకి ఇలాంటి రిక్వైర్మెంట్స్ వస్తూ ఉంటాయి, మనం మార్చేస్తూ ఉంటాం. ఓకేనండి, అర్థమవుతుందా? ఎస్ సార్. రైట్. సో ఈ విధంగా ఇంటిగ్రేట్ చేస్తామండి స్టెప్ బై స్టెప్. తర్వాత రేపు మనము జేఫ్రాగ్ చేస్తాము. జేఫ్రాగ్లో కూడా మనము యాక్చువల్గా చెప్పాలంటే మనకి ఇక్కడ ప్రాజెక్ట్లో ఫెడెక్స్లో మీరు ఇక్కడ కాన్ఫిగర్కి వెళ్ళండి. సో పైప్లైన్కి వెళ్తే ఈ కాపీ చేస్తాను, మీరు ఇది ప్రాక్టీస్ చేయండి ఒకసారి. అయితే మీకు ఏం చెప్తున్నానంటే ఇలా ఇది ఇలా స్టేజ్ యాడ్ అవుతూ ఉంటాయి. ఇది ఒక స్టేజ్. ఓకే, మీకు తర్వాత స్టేజ్ మీరు ఎలా యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మళ్ళీ తర్వాత జేఫ్రాగ్ స్టేజ్, ఆ తర్వాత డిప్లాయ్మెంట్ స్టేజ్, ఇలా మీరు మల్టిపుల్ స్టేజ్ ఒక్కొక్కటి యాడ్ చేస్తూ వెళ్తారు వన్ బై వన్. మనం ఇప్పుడు విడివిడిగా ఒక స్టేజ్ చూస్తున్నాం, అన్నీ ఒకసారి చూడట్లేదు. ఎందుకు చూడట్లేదు అంటే మీరు అన్నీ చేయాలి అంటే చూడండి. ఇప్పుడు నేను జేఫ్రాగ్ అన్నాను అనుకోండి, రేపు నేను టామ్ క్యాట్ కూడా సర్వర్ కావాలి, జేఫ్రాగ్ కూడా సర్వర్ కావాలి. సో అప్పుడు నాకు ఆల్రెడీ 2 సర్వర్స్ ఉన్నాయి. టామ్ క్యాట్ అంటే నాకు డిప్లాయ్ చేయడానికి ఇంకో సర్వర్ కావాలి, జేఫ్రాగ్ ఇంకో సర్వర్, 4 సర్వర్. అంటే మన ప్లగ్గిన్స్ని బట్టి మనం ఎన్ని స్టేజెస్ని బట్టి మీకు సర్వర్స్ ఒకే పాటికి ఒక 4-5 సర్వర్లు రన్ అవుతూ ఉంటాయి ప్యారలల్గా. దేనికి దానికి రన్ అవుతూ ఉంటుంది. కాబట్టి నేను అవన్నీ ఒకసారి చేయొచ్చు, అది పెద్ద విషయం ఏం కాదు, అది చేయొచ్చు. బట్ ప్రజెంట్ నేను ఒక్కొక్కటి టాపిక్ చెప్తూ దాన్ని ఎలా యాడ్ చేస్తాను అనేది వన్ బై వన్ ఒక్కొక్క స్టేజ్ మాత్రమే చూపిస్తున్నా, అన్నీ ఒకేసారి చూపించట్లేదు. అర్థమవుతుందండి? ఎస్ సార్. రైట్ రైట్. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఇప్పుడు క్వశ్చన్స్ లేకపోతే కనుక మనము మళ్ళీ రేపు జాయిన్ అవుదాం నెక్స్ట్ టాపిక్తో. మీకు ఇది అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే చెప్పండి ఎక్కడ అర్థం కాలేదు. అర్థమైంది సార్.